వీడి పేరు నిక్కీ. వీడో లవర్ బాయ్. వీడు లవ్ చేస్తున్న అమ్మాయి పేరు అంజలి. కానీ ఫ్రెండ్స్ 4 మాటలు చెబితే చాలు కాలుగలతో కూడా సిద్ధమైపోతాడు. అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు లవర్ని డిలీట్ కొట్టి లవర్ బాయ్ కాస్త బాయ్గా మారిపోతాడు అన్నమాట. వీడి పేరు సత్తి. వీడొక ఫ్రెండ్ బాయ్, అదే లవర్ బాయ్లా అంటారు కదా, అలా అన్నమాట. వీడికి ఫ్రెండ్స్ అంటే ఇష్టం. వీడిని పొగిడే ఫ్రెండ్స్ అంటే అబ్బా ఇంకా ఇష్టం. కానీ పొరపాటున రోడ్డు మీద ట్రాఫిక్లో అమ్మాయిలు కనిపిస్తే చాలు వీడిని చూడటానికే వచ్చారని, అందుకే ట్రాఫిక్ జామ్ అయిందని ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ తిరుగుతాడు. వీడి పేరు బాద్షా. వీడొక బాయ్ అంతే. ముందు వెనక ఫ్రెండు లవరు ఏమీ లేదు. వీడికి యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకే నిజ జీవితంలో కూడా హీరో క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి ఛాన్స్ దొరికితే చాలు ఫ్రెండ్స్కి సెటర్లు వేస్తూ ఉంటాడు. కానీ అమ్మాయిలు సీన్లోకి ఎంటర్ అయితే చాలు ఫ్రెండ్స్ కాళ్ళు గడ్డం కూడా పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. వీడి పేరు హరి. వీడు కొంచెం తేడాగాడు. వీడు బాయో కాదో మరి వాడికే తెలియాలి. ఒక సామెత ఉంది కదా, ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, జనరల్గా మన అబ్బాయిలు అందమైన అమ్మాయిలను చూసి సొల్లు కార్చుకుంటే వీడికి అమ్మాయి అని పేరు వినపడితే చాలు సొల్లుతో పాటు అన్నీ కార్చుకుంటాడు. ఈ అమ్మాయి అంజలి, అదే మన లవర్ బాయ్ నిక్కీ లవ్ చేస్తున్న అమ్మాయి. అయినా బాసు, అమ్మాయి ఇంత అందంగా ఉన్నప్పుడు ఇంట్రడక్షన్ అవసరమా బాసు? డైరెక్ట్గా సీన్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ 4 అబ్బాయిలు అమ్మాయి గురుకరణ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు బాసు. అలా ఒకరోజు నిక్కీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఊరికి వెళ్ళారు. ఏం జరిగిందో మరి మీరే చూడండి బాసు. అరే మామ, చాలా రోజు తర్వాత ఫ్రీడమ్ దొరికింది, ఈరోజు కుమ్మేద్దాం. ఓకే మరి ఇంకెందుకు లేటు, జీవన్ గడికి ఫోన్ చేయి. మరి జీవన్ గడు ఇప్పుడు ఎందుకురా? మరి బిల్లు ఎవరు కడతాడరా? మరి బిల్లు ఎవరు తెస్తాడరా? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? అరే స్పాన్సర్ అనేవాడు నచ్చినా నచ్చకపోయినా సరే తాగించేది వాడేరా. అందుకే వాడు మన ఫ్రెండే కదరా. రే మామా, తొందర ఫోన్ చేయరా. అరే జీవన్, మామా ఈరోజు ఫుల్ ఫ్రెండ్స్ ఊరెళ్ళారా? త్వరగా కాటన్ బీర్స్ పట్టుకొచ్చే. త్వరగా వచ్చేవని వాడిని. 2 రోజుల వరకు రారు మామా, మన ఇష్టమే, ఫుల్ ఎంజాయ్. ఎంజాయ్మెంట్ అంటే అంతకన్నా ఏముంటుంది మామా? అమ్మాయిని తెచ్చుకుందాన్రా. అమ్మాయా? అమ్మాయిరా? అమ్మాయి అమ్మాయిరా? అమ్మాయి అరే మామా, నిక్కీని అడగరా. మా ఇంటికి అమ్మాయా? మా అమ్మ నాన్న తెలిస్తే ఏమన్నా? వద్దురా బాబు. ఏరా మామ, ఆల్రెడీ చూసావా? బాగుంటుందా? మీరే చెప్తారు కదా. ఫోన్ పెట్టేస్తున్నా, 30 minutes అమ్మాయి ఉంటుంది, కాసుకోండి. అరే ప్లీజ్ రా మామ, ప్లీజ్ రా మామ, ఒప్పుకోరా మామ, ప్లీజ్ రా, ఇంతవరకు మా బ్రతుకులకు ఒక అమ్మాయిని టచ్ చేయలేదురా. రే మామ ప్లీజ్ రా, ప్లీజ్ రా. చరిత్రలో జరిగిన విషయాలు వాడు వీడు చెప్తే వినడమే కానీ చూసింది లేదన్నట్టుగా అమ్మాయిల గురించి వాడు వీడు చెప్తే వినడమే కానీ ఇప్పటిదాకా చూసింది లేదు, చేసింది లేదు మామ. ప్లీజ్ రా మామ, ఒప్పుకోరా, ప్లీజ్ రా, ఒప్పుకోరా.
ఒప్పుకో మామా. అరే మామ, కోరికల్ని ఎలా చంపుకుంటున్నారా? డేలో ఎలా మేనేజ్ చేస్తున్నారా? నైట్లో కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ప్లీజ్ రా. రే మామా, ఆ ప్రాబ్లం నువ్వు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదురా. అది వయసులో ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఏం మామా? అవును మామ, రాత్రిపూట ఎక్సర్సైజ్ చేస్తే కానీ నిద్రపడట్లేదురా. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తుంది ఎప్పుడు చూడలేదే? అదేంటి మామ, పడుకునే ముందు ఎక్సర్సైజా? మనం చాలాసార్లు కలిసే పడుకున్నాం కదా. అది సెన్సార్ కట్రా, చూపించకూడదు. పార్దు, నువ్వు ఇంకా చాలా ఎదగాలమ్మా. అయినా నైట్ టైం ఎక్సర్సైజ్ గురించి తెలియకుండా ఏం చేద్దాం అనుకున్నారా అమ్మాయిల్ని? రే ఆపండ్రా మీ సొల్లు. నాకెందుకు వద్దనిపిస్తుందిరా. ఎందుకంటే నాకు లవర్ ఉందిరా. వేరే అమ్మాయి అయితే నాకు ఇష్టం లేదురా. అవునరా, ఎవర్రా అమ్మాయి? అదిరా మన క్లాస్మేట్ అంజలి. అంజలి లవర్ గురించి ఫాలో అవుతున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అవునా? మరి ఈ విషయం ఇన్నాళ్ళు చెప్పలేదే? అయితే నీకు వేరే అమ్మాయిలతో పని లేదన్నమాట. నీకేంటి మామ, బిందాసు, ఏ టెన్షను లేదు. మీకు టెన్షన్ తెచ్చుకోండి, లవర్ ఉంది కదా. అరే ప్లీజ్ రా, ఒప్పుకోరా. అరే ప్లీజ్ రా. ఒప్పుకోరా. అరే ప్లీజ్ ఒప్పుకోరా. హే ఆపుతారా ఇక? మీరు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగట్లేదురా. నాకు లవర్ ఉందని చెప్పాను, కానీ తను నన్ను లవ్ చేస్తుందని చెప్పలేదు కదరా. అంటే లేదా? రే తనకి నేను ఇంకా ప్రపోజ్ చేయలేదురా, కానీ తనంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళి అంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటా. రే మామ, మనోడు లైన్లోకి వచ్చి పెళ్ళంటాడు, తర్వాత పరిస్థితి ఏంటి? ఒకవేళ మీది బోత్ సైడ్స్ అయితే తప్పురా, వన్ సైడే కదా, తప్పేంటి? పెళ్ళైనప్పుడు తెలుసుకోవా? వీడు చెప్పింది కూడా కరెక్టే. ఇది ఆలోచించవలసిన విషయమే. రేపు రోజున తను ఇంప్రెస్ చేయాలంటే తప్పదు మరి. ఓకే. అరే మామ, అప్పుడే వచ్చేసిందిరా పిల్ల. మన జవన్ గారు చెప్పినట్టు సూపర్ రా. అరే మామ, టెన్షన్గా ఉందిరా. రే ముందు పోయి ఆ డోర్ తీపోరా. కాలేజీలో కెమిస్ట్రీ సరికి ఈక్వేషన్స్ చెప్పేవాడిని. దీనమ్మా అమ్మాయి అని చెప్పగానే నాలో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి ఏంటో. అంజలి, నేను ప్రాణంగా ప్రేమించిన నా అంజలిని ఈ పరిస్థితిలో చూస్తాను అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. ఏంటి నీకు బయట నిలిచిపెట్టి మాట్లాడతావా? ఏంటి నీకు ఇంకా లోపల తీసుకుని వెళ్ళవా? నేను ఒక్కడే ఉంటే నా గుండెల్లో పెట్టుకొని తీసుకెళ్ళేవాడిని, కానీ ఇక్కడ
అరే మామ ఈ అమ్మాయి అలాంటిది అనుకోలేదురా. చూడు మళ్ళీ ఎంత అమాయకంగా చూస్తుందో, ఏమీ తెలియనట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏమైనా అర్థమవుతుందా? ఏ డబ్బులు తీసుకోవట్లేదా? డబ్బులా? ఏం డబ్బులు? నీకు దిమాగిలా ఖరాబ్ అయిందా? నిక్కి, నీ ఫ్రెండ్స్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎలా మాట్లాడుతున్నారు? హలో చెప్పు మామ. అరే మామ సారీ రా, నేను చెప్పిన అమ్మాయి రావడానికి ఒక 2 hours లేట్ అవుతుందిరా. అవునా? మరి వచ్చింది ఎవరు? సరే మామ, తర్వాత ఫోన్ చేస్తాం. ఏమైందిరా? అరే చివరిగా చెప్పు, 2 hours లేట్ అవుతుందంట. అవునా? మరి ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? చివరి గారు చెప్పింది 2 hours పడుతుంది. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది? అరే మనం చెప్పిన అమ్మాయి రావడానికి 2 hours లేట్ అవుతుందంటారా? అయితే ఆ అమ్మాయి కదనమాట. ఎస్, వీళ్ళతో మనకు పని లేదు, నెట్టేయచ్చు. అమ్మా లే రే లే రే లేరా అమ్మా, రే పదండి పదండి చెప్తా. అవునంజలి, ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? అది అది మీ ఇంట్లో ఎవరు లేరు కదా, నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలని ఉంది. అదే చెప్దాం అనిపించి వచ్చిన. ఏంటో విషయం? అది నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ చెప్పేసావే నేనంటే ఇష్టమని. సో సో ఐ లవ్ యూ నిక్కీ. ఐ టు లవ్ యూ రా. అసలు ఇలా చెప్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? అవునా? యా, చాలా హ్యాపీగా ఉంది. మీ టూ. అవునరా, నీ ఫ్రెండ్స్ ఇందాక అట్లా ఎందుకు బిహేవ్ చేసినారు? అది ఇంట్లో ఎవరు లేరు కదా, ఫ్రెండ్స్ పార్టీ అన్నారు. దాంతో అమ్మాయిలు కూడా మాట్లాడారు. ఆమె వచ్చే టైంకి నువ్వు వచ్చావు, అందుకే అంతా మిస్అండర్స్టాండింగ్ జరిగింది.
ఇప్పుడే నన్ను ప్రేమిస్తానని చెప్పినావు కదా, అప్పుడే ఇంకో అమ్మాయితో ఎలా అనుకున్నావురా? అది ఫ్రెండ్స్ అన్నారు. ఆ సమయంలో ఏం తెలియకపోతే మీ ముందు షేమ్ అవుతామని చెప్పారు. అందుకని అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కదా, అందుకే నీ ముందు కూడా షేమ్ అవ్వకూడదని. అసలు మీకు ఎవరు చెప్పారా ఏం చేయాలో తెలియకపోతే అమ్మాయిల ముందు షేమ్ అవుతారని? అసలు ఆ విషయం ఆలోచించేదేనా? ప్లాన్ చేసేది కాదురా. చూడురా, జిందగీలో మనం ఎలా పుట్టినామో ఎలా చచ్చినామో అది కూడా అలాగే జరగాలి. అంతేకాని ఎగ్జామ్ లాగా దానికోసం ప్రిపేర్ అవ్వద్దు. అరే దానికోసం అలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు భయపడేటట్టు, టెన్షన్ పడ్డట్టు, నీ లైఫ్ పార్ట్నర్ దగ్గర వెళ్ళేటప్పుడు హ్యాపీ కంటే టెన్షన్సే ఉంటాయి. అలా ఉంటే అప్పుడు మీ పార్ట్నర్ తోటి సంతృప్తిగా గడపలేరు, అసలు ప్రేమే చూపించలేరురా. ఏదో పని కోసం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటారు. మన వాళ్ళని కలిసామని ఆనందం కంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేరు అని ఆలోచిస్తారు. అసలు విషయం ఏమిటంటే మీరు మీ పార్ట్నర్ తోటి ఏకాంతంగా కలుస్తున్నారంటే అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. అదే ముందే ప్లాన్ చేసుకొని అది చేయాలి ఇది చేయాలి అని ఆలోచించుకుంటూ అసలు లవ్ ఫ్లేవర్నే మిస్ చేస్తున్నారా? ఐఎమ్ సారీ అంజలి. నాకు ఇంకేమై వద్దు, నువ్వు చాలు, నువ్వు చాలు. ఐ లవ్ యూ రా.